నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలతో భారత విద్యార్థులపై ఏ విధంగా పడనుంది? అసలు చిన్న చిన్న తప్పిదాలతో వీసాలను రద్దు చేయడంతో విద్యార్థుల భవిష్యత్తు ఏ విధంగా మారనుంది? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే. డొనాల్డ్ ట్రంప్ తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల అసలు భారత సంతతి పైన ఏ విధంగా ఎఫెక్ట్ పడనుంది? మరి తాజాగా చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఆంక్షలను ఉల్లంఘించినందుకు గాను మీ వీసాలు రద్దు చేస్తామని కూడా బెదిరించిన సంగతులు ఉన్నాయి. మరి దాదాపు 30 లక్షల మంది విద్యార్థులు అమెరికాలో ఉంటున్నారు. మరి వీరందరి భవిష్యత్తు కూడా ఏ విధంగా మారింది? చిన్న చిన్న తప్పిదాలతో వీసాలకు ముడిపెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? మొత్తానికి వారి భవిష్యత్తు ఏం కానుంది సార్? కరోనా మహమ్మారి సృష్టించిన కల్లోలం కన్నా ఇవాళ ట్రంప్ అనే అమెరికా అధ్యక్షుడు సృష్టిస్తున్న కల్లోలం ప్రపంచం పైన తీవ్రంగా ఉంది. అటు విద్యార్థులే కాదు, ఇటు పరిశ్రమలే కాదు, పెట్టుబడిదారులే కాదు, మొత్తం అసలు స్టాక్ ఎక్స్చేంజ్ కుప్పకూలుతుంది. అంటే ఇప్పుడు తాజాగా ఈ విద్యార్థులపై వీసా రద్దు చేస్తానని బెదిరింపులు. గతంలో కూడా మనం చూసాం, వాళ్ళ వర్క్ పర్మిట్లు ఏ విధంగా ఇచ్చేశారో. వాళ్ళ చదువుకుంటున్న పిల్లలు లెరన్ బై ఎరన్, వాళ్ళేంటి అటు రెస్టారెంట్లలోనూ, పెట్రోల్ బంకుల్లోనూ, వీటిల్లోనూ పనిచేస్తూ అటు చదువుకుంటూ ఇటు సంపాదించుకుంటూ మనం చూసాం. ఏంటి ఆ క్యాంపస్లో కనుక జాబ్స్ కనుక రాకపోతే బయట పనిచేస్తుంటారు. అట్లాంటిది ట్రంప్ అధ్యక్షుడు కాగానే బెంబేలు ఎత్తిపోతున్నారు. ఏంటి వాళ్ళ వీసాలు ఎక్కడ రద్దు అవుతాయో అనేటువంటి భయంతో వాళ్ళు ఉద్యోగాలన్నీ మానేశారు. మనం చూసాం కొంతమంది సూయిసైడ్ కూడా చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడేంటి తాజాగా కొత్త నిబంధన, ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉల్లంఘిస్తే అంటే నీకు విపరీతమైన వేగంతో వాహనం నడిపినా మీ వీసా క్యాన్సిల్. ఇలాంటి వాటి వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది? విద్యార్థులంతా భయపడిపోతున్నారు. నీకు దగ్గర 5 లక్షల మంది భారతీయ విద్యార్థులు ఇవాళ బెంబేలెత్తుతున్న పరిస్థితి అన్నమాట. అంటే డాలర్ డ్రీమ్స్ ఎలా చెదిరిపోతున్నాయి. ఒకప్పుడు అమెరికా వెళ్ళాలనేది ప్రతి ఒక్కళ్ళ కళ. దానివల్ల ఏం జరుగుతుంది? అమెరికాయే నష్టపోతుంది. ఈ దేశాలకు వచ్చే నష్టం కన్నా అమెరికాకు జరిగే నష్టం 30 రెట్లు ఎక్కువ. మనం చూసాం ఏంటి ఇవాళ యూనివర్సిటీలు, అమెరికన్ అటు పబ్లిక్ యూనివర్సిటీలు కావచ్చు, ప్రైవేట్ యూనివర్సిటీలు కావచ్చు, దగ్గర వాటికి ట్యూషన్ ఫీజుల రూపంలోనే నీకు $100 బిలియన్. ఈ చర్యల వల్ల ఏమవుతుంది? విద్యార్థులంతా కూడా యూకే, కెనడా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలు, జర్మనీ అటువైపు మళ్ళీ అవకాశాలు కనపడుతున్న నేపథ్యం. నష్టపోయేది అమెరికానే. ఇప్పుడు మనం చూసాం ఏంటి అతను తీసుకొచ్చినటువంటి 100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ వరుస పెట్టి ఏ విధంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేశాయో. ఇప్పుడు అసలు ఈ టారిఫ్స్ ఏది సుంకాలు వేస్తున్నాడు. మనం చూసాం భారతదేశం మీద 27% వేశాడు, చైనా మీద 34% వేశాడు. చైనా మీద 34% వేశాడని చెప్పి 54% వేశాడని చైనా వాళ్ళు అమెరికా మీద 34% వేశారు. చైనా వాళ్ళు మా మీద 34% వేస్తారా అని ఇప్పుడేమంటున్నాడు? 104% చేస్తానంటున్నాడు. అంటే ఇదొక యుద్ధంలాగా, ఏది టారిఫ్ వార్. దీనివల్ల అమెరికా ఎంత గెయిన్ అవుతుందో కానీ మనం చూసాం. ఏంటి 20 లక్షల కోట్ల మరి రియల్ ఎస్టేట్ ఇది ఇక్కడ స్టాక్ ఎక్స్చేంజ్ దెబ్బతింది, సంపద కరిగిపోయింది. భారతదేశంలో 20 లక్షల కోట్ల విలువైనటువంటి మరి సంపద స్టాక్స్ పడిపోయాయి. అంటే దీని ఫలితం ఒక భారతదేశమే కాదు, ఇతర దేశాలే కాదు, అమెరికా మీద ఇవాళ పెను ముప్పు. వీళ్ళకి 20 లక్షల కోట్ల సంపద కరిగిపోతే అమెరికాలో 600 లక్షల కోట్ల సంపద కరిగిపోయింది. అంటే 100 రోజుల్లోనే ఇవాళ 30 రకాల నష్టాలు చేస్తున్నాడు అమెరికా. కోడిగుడ్లు ధర డజన్ అక్కడ $12 అంట. అంటే ఒక గుడ్డు $1 అంటే $90 ఒక గుడ్డు. ఏ విధంగా అక్కడ ధరలు పెరిగిపోయాయి. మొత్తం వాళ్ళంతా నీకు పరుగులు తీస్తున్నారు. ఏది మాల్స్ చుట్టూత ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు పెరిగిపోతాయి, ఐఫోన్లన్నీ ఇప్పుడే కొనేసుకుందాం అన్నట్టుగా అసలు కిట. అరే ఇప్పుడు కూరగాయల ధరలు పెరిగిపోయాయని,
అంటే మెక్సికో నుంచి వచ్చే వాటన్నిటి ధరలు పెరిగిపోయిన పరిస్థితుల్లో డొనాల్డ్ ట్రంప్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రపంచం పైన పిడుగులాగా పట్టడం కాదు, అమెరికా పైనే ఇవాళ అవి పిడుగుల వర్షం కురిపిస్తున్నాయి. ఇప్పుడు అమెరికన్ సిటిజన్స్ కూడా పాస్పోర్ట్ పక్కన పెట్టుకుని తిరగాలంట. అంటే ఇతర దేశాల నుంచి వలస వచ్చి అక్కడ విద్యార్థులుగా ఉన్నటువంటి వాళ్ళు F1 వీసా మీద ఉన్నవాళ్ళు కానీ, H1 వీసా మీద ఉన్నవాళ్ళు కానీ, గ్రీన్ కార్డు హోల్డర్స్ కానీ వాళ్ళు భయపడటం కాదు, సిటిజన్సే భయపడుతున్న పరిస్థితి. గ్రీన్ కార్డు కూడా రద్దు చేస్తామంటాడు ఉపాధ్యక్షుడు వాన్స్. అంటే అతను ఇవాళ ఈ అభద్రత ఎవరికి సృష్టిస్తున్నారు? ఇతర దేశస్తుల్ని మేము అభద్రతకు గురి చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ అమెరికన్లే అభద్రతలోకి వెళ్తున్నారని. లేకపోతే అసలు 100 రోజుల్లో నీకు 50 రాష్ట్రాల్లో 150 సంఘాలు 5 లక్షల మంది రోడ్ల మీదకి వచ్చేసారంట. నిరసనలు, హ్యాండ్సప్. ట్రంప్ ఏమో ఇతర దేశాలని హ్యాండ్సప్ అంటుంటే అమెరికన్లు ట్రంప్నే హ్యాండ్సప్ అంటున్నారు. మనం చూసాం అన్ని రాష్ట్రాలలో రోడ్ల మీదకి వచ్చి ట్రంప్కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు. దానికేమంటాడు, ఈ నిరసనలు మేము ఖాతరు చేయమంటాడు. అంటే ఇప్పుడు 100 రోజులే అయింది. ఆ ట్రంప్ని ఇంకా అమెరికన్స్ లేకపోతే మొత్తం ప్రపంచం నీకు ఇంకా 3 ఏళ్ళ పైన భరించాలి. ఇలాంటి నిర్ణయాలు కాదు కదా. అంటే ఇవాళ ట్రంప్ అమెరికా అభ్యున్నతి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అనేది తీసుకున్నాడు. అందరూ ఓట్లు వేశారు, గెలిపించారు. కానీ ఈ తిక్క నిర్ణయాలతో ఏం జరుగుతోంది? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ అమెరికా ఫాల్స్ అగైన్ అవుతున్న పరిస్థితి, బ్యాక్ అగైన్ అవుతున్న పరిస్థితి మనం చూసాం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం. 30 ఏళ్ళు వెనక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పోయిందన్నారు. 30 లక్షల కోట్ల నష్టం చేశాడన్నారు. 7 లక్షల కోట్ల GSDP నష్టపోయింది. అరే సంవత్సరానికి 76,000 కోట్ల ఆదాయాన్ని దెబ్బతీశాడని, 10 లక్షల కోట్ల అప్పుల్లో ముంచాడని, ఒక 15 లక్షల కోట్ల పెట్టుబడులు తరిమేశాడని. అంటే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సృష్టించిన నష్టం అది ఒక రాష్ట్రానికే పరిమితం. కానీ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ జగన్కి పెద్దన్నలాగా అతను అమెరికాని గ్రేట్ అగైన్ చేయటం దేవుడెరుగు. ఇవాళ ప్రపంచాన్నే అతను అస్తవ్యస్తం చేస్తున్న విధానం. ఇవాళ డాలర్ వాల్యూ ఆయన పెంచడం దేవుడెరుగు. ఇవాళ మొత్తం యూరోపియన్ యూనియన్ అంతా కూడా మరి డాలర్కి ప్రత్యామ్నాయ కరెన్సీ తేవాలనుకుంటారు. అంటే ట్రంప్ ఒక చేస్తున్న పనుల వల్ల ప్రపంచం మొత్తాన్ని ఏకం చేస్తున్నాడు అమెరికాకి వ్యతిరేకంగా. ఇవాళ చైనా పైన నీ కక్ష, భారత్ పైన నీ కక్ష, ఇవాళ ఇంగ్లాండ్ పైన కక్ష. ఏంటి తప్పుడు నిర్ణయాలు? గ్రీన్లాండ్ కొంటానంటాడు. వాళ్ళు అమ్మటానికి సిద్ధంగా ఉన్నారా నువ్వు కొనటానికి? కెనడా 51వ రాష్ట్రం అంటాడు. కెనడా దేశాన్ని ఉన్న అమెరికా 50 రాష్ట్రాలతో పాటు ఇంకొక రాష్ట్రంగా 51వ రాష్ట్రంగా కెనడాని చేస్తానంటాడు. అంటే పిచ్చోడి చేతిలో రాయి. ఇవాళ అమెరికా పిచ్చోడి చేతిలో రాయిగా మారిన పరిస్థితుల్లో అతను పారిశ్రామికవేత్తలను లేకపోతే ఇన్వెస్టర్స్ను లేకపోతే ఇతర దేశాలను విద్యార్థులను భయపెట్టడం కాదు కదా. ఇవాళ అభద్రతలో ఉన్నది నీ దేశం. నువ్వు ప్రపంచానికి ఒక నష్టం చేశాను అనుకుంటున్నావు. అమెరికాకి 30 నష్టాలు చేస్తున్నాడు. అమెరికాని 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోతున్నాడు. ఇది ఇవాళ అమెరికా ఎదుర్కొంటున్నటువంటి సమస్య. ఒక అమెరికాయే కాదు, అమెరికా ట్రంప్ వల్ల ఇవాళ మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి సమస్య. మనం అంటోంది అదే, కరోనా కల్లోలం దేవుడెరుగు, ఈ ట్రంప్ కల్లోలం దాన్ని మించి పోతున్నది అనే ఒక భయాందోళనలో ఇవాళ ప్రపంచం అంతా. అంటే అసలు గ్లోబలీకరణ, ప్రపంచీకరణ తెచ్చిన అనర్థమా ఇది? ఇప్పుడు ప్రపంచీకరణ వల్ల, గ్లోబలైజేషన్ వల్ల అమెరికాయే ఇవాళ అగ్రరాజ్యంగా మారింది. మీ డాలర్ ఇవాళ ప్రపంచాన్ని శాసిస్తోంది. అలాంటిది ఈ దుందుడుకు నిర్ణయాల వల్ల ఏం జరుగుతోంది? నీ డాలర్ దెబ్బతింటుంది, అమెరికా మళ్ళా
అధోగతి పాలు అవుతుంది. బ్లాక్ మండే అంటున్నారు. ఎప్పుడో 100 ఏళ్ల క్రితమో ఎప్పుడో 200 ఏళ్ల క్రితమో బ్లాక్ మండే, అప్పట్లో అల్లకల్లోలం అమెరికా ఏ విధంగా అధ్వాన్నమైందో, అస్తవ్యస్తమైందో, మళ్ళా ఆ పరిస్థితి ఇప్పుడు వస్తుందన్నారు. అసలు ఎలన్ మస్కే ఇప్పుడు ప్రెసిడెంట్ అంటున్నారు. ట్రంప్ రబ్బర్ స్టాంపే, మొత్తం అంతా ఎలన్ మస్కే చేస్తున్నాడు అంతా రాజ్యం అంటున్న పరిస్థితుల్లో ఇలా ప్రజలు ఓట్లేసి గెలిపించారు ట్రంప్ని, కాదనను. కానీ ప్రజలు ఓట్లేసి గెలిపించింది ఎందుకోసం? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నావని. వాళ్ళు వేసింది దానికోసం అయితే నువ్వేం చేస్తున్నావు? ఇవాళ ఇదేదో మొదటి సంవత్సరమే ఉంటుంది, తర్వాత ఇంకా 3 ఏళ్ళు ఇలాంటి పనులేమి చెయ్యడు, ఏదో ఆరంభ ఏడాది కాబట్టి ఇంత స్పీడ్గా వెళ్తున్నారని అనేవాళ్ళు కూడా ఉన్నారు. కాకపోతే ఇంతవరకు అమెరికా చరిత్రలో ఏ అధ్యక్షుడు ఎదుర్కొనని నిరసనలు, వ్యతిరేకత 100 రోజుల్లో 50 రాష్ట్రాల్లో నీకు ఆందోళనలు పెరిగాయంటే ఇంకా అంతకన్నా వ్యతిరేకత ఏముంటుంది? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.